కి ఉపాసన గారి గురించి మాట్లాడుకుంటే, సో, ఉపాసన గారిది మీది బాండింగ్ ఎలా ఉంటది? అంటే సిస్టర్స్ లానే ఉంటారా? లేకపోతే సిస్టర్ ఇన్ లానే ఉంటారా యాక్చువల్‌గా? ఫ్రెండ్స్ లాగా ఉంటామండి యాక్చువల్లీ. అవునా? బికాస్ ఐ హావ్ నోన్ హర్ ఫర్ సో మెనీ ఇయర్స్. హ్మ్. గుడ్ ఫ్రెండ్స్. అంటే హ్మ్. అండ్ షీ ఈజ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫన్. తను కూడా ఏది సీరియస్‌గా ఏమి తీసుకోదు. అంటే హ్మ్. నాట్ యూనో ఈజీ ఇలా ఈ ఈ వేలో కాదు. బట్ ఏదైనా సరే షీ టేక్స్ ఇట్ లైట్‌లీ హ్మ్. అండ్ షీ కీప్స్ ద పీస్ ఆఫ్ ద హౌస్ హ్మ్. బాగా. యెస్. అయితే ఆవిడొచ్చిన తర్వాత మొన్న కొత్తగా స్టార్ట్ చేశారు గదా! కొత్తమ్మస్ కిచెన్ అత్తమ్మస్ అని కిచెన్. ఇవని చెప్పేసి. సో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఏమన్నా మారతాయా క్యుజైన్స్ అయ్యి? హెల్త్ ఆ! కాన్షియస్‌గా ఉంటదా కొంచెం? ఎందుకంటే ఇప్పుడు తనకి, తనకి ఫుడ్ అంటే ఇష్టం, ఎంజాయ్‌మెంట్ అంటే ఇష్టం, అందరికి పెట్టడం ఇష్టం, హోస్ట్ చేయడం ఇష్టం. సో, తనకు గూడా డయట్‌లో ఉండాలంటే కొంచెం కష్టమే. బికాజ్ షీ లైక్స్ టు ఫీడ్ పీపుల్ అండ్ ఫుడ్డే ఒక సెలబ్రేషన్ తనకి. హ్మ్. సో, దానివల్లే తన అత్తమ్మస్ కిచెన్ అన్నది స్టార్ట్ చేసింది. హ్మ్. సో, బట్ తనుంటే మాత్రం కొంచెం పిల్లలు అందరిని తీసుకొస్తది. పిల్లలతో ఎంజాయ్ చేయడం, టైమ్ స్పెండ్ చేయడం చాలా ఇష్టం. హ్మ్. సో, మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు, స్కూల్ లేవు అంటే వెంటనే పిలుచుకుంటది. ఓకే. ఏదో ఒకటి చేస్తే ఆళ్ళతోటి ఫన్ను, పిజ్జాలని ఓకే. తెప్పించి మొత్తం అంటే స అంటే ఏదన్నా డే వచ్చిందంటే గనుక ఆ! పిల్లలందరూ చాలా ఉపాసన గారి ఇష్టం చుట్టూ ఉంటారు. తనకి. ఆ! ఆ! ఓకే. చరణు, ఉపాసన ఇద్దరంతే. ఓకే. అంటే వాళ్ళతో కలిసి అల్లరి చేస్తారా? లేకపోతే వాళ్ళు అల్లరి బాగా అల్లరి చేస్తది తను. అల్లరే బాగా పిల్లలతోటి. ఓకే. అయితే చరణ్ గారు భరించాలి ఇయన్నీ ఫైనల్‌గా. తనే క్రమశిక్షణ చరణు. ఆ! తినేమో సేమ్ పిల్లలతోటి ఎంత అల్లరంటే అంత అల్లరి. యెస్. యెస్. అయితే మరి మీకు కంప్లెయింట్స్ మొదలైనయా? దేని గురించండి? అత్త, అత్త అని ఏమన్నా కంప్లెయింట్స్ మొదలైనయా? అక్కడి నుంచి క్లింకర్ నుంచి. క్లింకారా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మాట్లాడుతుంది కాబట్టి నన్ను ఒక ఫ్రెండ్ కింద చూస్తదావిడ. ఓకే. ఆ! ఇంటికెళితే తనతో ఆడుకోవాలి, నాతో ఏదో నన్ను టీజ్ చేసి పారిపోతది. ఓహ్! అలా ఆ ఫేజ్‌లో ఉంది. ఆ! భలే సో చిలిపిగా, క్యూట్‌గా ఉంటది. అయితే అత్త, కోడల మధ్య నుండి ఆ ఆ! క్యూట్ ఆ! బాండింగ్ అది అనేది అలాగే నేచురల్‌గా వచ్చేసింది తనకి. అంటే